శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ నెల నుంచి కుంభరాశి వారికి జన్మశని ప్రభావం నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. అది ఏ విధంగానంటే ఈ నెలలో శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే శని భగవానుడు ఈసారి మీకు గురువు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. గురువు ఈ రాశి వారికి ధన లాభాధిపతి. సో ఈ కారణం వల్ల మరి గురువు యొక్క ఫలితాలు సంపూర్ణంగా ఈ రాశి వారికి రావడం జరుగుతుంటుంది. అంటే ధన విషయంలో ఆర్థిక పరమైనటువంటి చికాకులు తొలుగుతాయి. కుటుంబపరమైన సమస్యల నుంచి కుటుంబ సంబంధించిన విషయాల్లో మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే లాభస్థానం అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రవచన రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో ఇక గురువు కూడా స్వభావసిద్ధంగా 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక మంచి సలహాదారులతో, మంచివారి సహకారంతో గతంలో పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని, ధనాన్ని, లేదంటే ఉపాధి అవకాశాన్ని నెమ్మదిగా తిరిగి పుంజుకొని తిరిగి పూర్వవైభవానికి వచ్చే విధంగా మీ యొక్క అభివృద్ధి, ప్రగతి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెల నుంచి గురుగ్రహ అనుగ్రహంతో అదేవిధంగా కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా జాతకుడు చాలా ఉత్సాహంగా తన యొక్క కార్యక్రమాలు తిరిగి పునఃప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు క్రీడా రంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే నేవీ, మిలిటరీ, సైన్యంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం, ఫిజికల్ ఫిట్నెస్ లాంటి ఏమన్నా శారీరక దారుఢ్యానికి సంబంధించిన పరీక్షల్లో మీరు పాస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మరి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మరి భూములు, స్థిరాస్తి సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా కేవలం స్వశక్తితోనే మీకు నూతన ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే 100% మంచి సక్సెస్, అభివృద్ధి వారం నుంచి మీకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానంలో మీకు యాజిటీజ్గా మరి నెల ప్రారంభంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శుక్రుడు, ఈ రాశికి శుక్రుడు యోగకారకుడు. సో ఈ కారణం వల్ల శుక్రుడు ధనస్థానంలో ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు రావడం కానీ, శుభకార్యాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవడం కానీ, ఏదో ఒక శుభకార్యం, అది ఏదైనా వివాహ సంబంధించింది కానీ, బర్త్డేకి సంబంధించింది కానీ, ఏదో ఒక ఫంక్షన్ మీ కుటుంబంలో ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. అలాగే బంధుమిత్రులు కూడా విశేషంగా మీ కుటుంబాన్ని సందర్శించడం కూడా జరుగుతుంటుంది. ఇది కుటుంబంలో స్త్రీలకి వేడుకగా, పండగగా ఉండడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మీ యొక్క ఖర్చులు కూడా దానికి తగ్గ విధంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి సప్తమాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో ఉండడం, అలాగే భార్యాకారకుడు శుక్రుడు కూడా ధనస్థానంలో ఉండడం 100% మీ జీవిత భాగస్వామికి, అంటే భార్య లేదా భర్త సంబంధించిన విషయాల వారికి కంపల్సరీగా మరి వృత్తిలో హోదా పెరుగుతుంది, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, మంచి శుభకార్యాలు కూడా ఎక్కువగా కుటుంబ విషయాల్లో జరుగుతాయి. ఇక రాహు ఆల్రెడీ ఆ స్థానంలో ఉండడం వల్ల, అయితే శుక్రుడితో రాహు కలిసి ఉండడం వలన మరి మీరు ఒక 10,000తో అనుకున్న ఖర్చు ₹1,00,000 దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఏదన్నా కూడా చాలా గొప్పగా చేద్దామనుకున్న మీ ఆలోచనకు తగు విధంగా ధనము దొరుకుతుంది, అనుకోకుండా ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల కొంతవరకు మరి గురువు, ఈ రాహు ఈ నెలలో మీకు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల సహకరిస్తాడు. అలాగే మీరు చాలా కాలంగా కలుసుకుందాం అనుకున్నటువంటి మీ ఆత్మీయులు కానీ, అంటే మీకు చాలా దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, మీకు ఇష్టమైన వారిని ఈ సమయంలో మీరు కలుసుకోవడం, వారిని మీ గృహానికి ఆహ్వానించడం,
వారికి తగు విధంగా సత్కరించడం ఇవన్నీ కూడా రొటీన్గా మీ యొక్క సంతోషానికి కూడా కారణమయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇది అనుకూలంగా ఉంది. ఇక 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి మిత్రుల ద్వారా మీ యొక్క అభివృద్ధి కారణమవుతుంది. అలాగే మీ యొక్క ఉద్యోగపరమైన అభివృద్ధి కొరకు కానీ నూతనంగా మీరు ఏదైనా కొత్తగా ఆదాయ వనరులు ఎన్నుకుంటే దానికి తగు విధంగా మీకు భగవంతుడి అనుగ్రహం మిత్రుల సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. ఇంకో మార్పు ఏంటంటే ఈ నెలలో మీకు మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతు భగవానుడు చంద్రుని యొక్క నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం మీదకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని కానీ లేదంటే కొన్ని రోజుల పాటు ఏదైనా తీర్థయాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి ఇది అనుకూలమైనటువంటి సమయం. మరి ఒక మంచి గురువు సహకారంతో కొంతమంది ఒక బ్యాచ్లా తయారై ఏదన్నా పుణ్యక్షేత్రాలు కొద్ది రోజుల పాటు చేయడం కానీ ఏదన్నా ఒక ఆశ్రమంలోనూ ఒక ప్రశాంతమైనటువంటి జీవితం కొన్నాళ్ళ పాటు గడిపే సూచనలు కూడా ఈ రాశి వారికి ఈ నెలలో గోచరించడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి అనేక సందేహాలకి అంటే ఆధ్యాత్మిక సందేహాలకి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఏదైనా మంచి జ్ఞానాన్ని ఈ నెలలో మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల 14వ తారీఖు తర్వాత రవి 3వ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది. సో ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు ప్రభుత్వ అధికారుల సహకారం లభిస్తుంది. అలాగే ఎవరైనా రాజకీయ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి కానీ మీ యొక్క సహకారంతో ఏదన్నా మీకు కొంతమంది మీ యొక్క సహకారం ఆశిస్తారు. మీ యొక్క హెల్ప్తో వాళ్ళ జీవితంలో పైకి వచ్చే అవకాశం అది ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ నెలలో అభివృద్ధి కొరకు ఖచ్చితంగా మాత్రం మరి గురుగ్రహ అనుగ్రహం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివునికి చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో గరికతో అర్చించడం వల్ల అలాగే అక్కడ ఆ దేవాలయంలో ఎండు ఖర్జూరాన్ని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మరి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా చిన్న చిన్న చికాకులు ఉన్నా రుణానుబంధాలు లాంటివి ఉన్నా ఈ నెలలో కంప్లీట్గా తీరి నెమ్మదిగా ఈ నెల నుంచి మీ యొక్క ప్రోగ్రెస్ గతంలో పోగొట్టుకుని తిరిగి సంపాదించడం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా మంచి సక్సెస్ లభించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే
మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.